హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము మీకు చికెన్తో ఒక కొత్త రెసిపీ చూపిస్తాం. సో దానిలోకి బెస్ట్ కాంబో చపాతీ. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న మిరపకాయలు, జింజర్, గార్లిక్ అండ్ కరివేపాకు వేసేయండి. తర్వాత చికెన్ని బాగా కడిగి దాంట్లోకి వేసేయండి. చికెన్ వేసిన తర్వాత ఒక 2 to 3 minutes వరకు అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. చికెన్ ఇలా కాస్త బాయిల్ అయిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఆనియన్స్ మేము చూపించిన సైజులోనే కట్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపు. ఆనియన్స్ వేసి కలుపుతున్నప్పుడు టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా అండ్ నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ నాన్ వెజ్ మసాలా అంటే చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. ఈ స్పైసెస్ అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత అలా కొంచెం పెప్పర్ వేసేయండి, పెప్పర్ పౌడర్.
కలుపుకున్న తర్వాత కొంచెం దాల్చిన చెక్క ఇంకా కొంచెం లవంగాలు వేసి ఇంకోసారి బాగా కలుపుకోండి. ఈ స్పైసెస్ అన్నీ వేసి ఒక 2 to 3 minutes వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. టేస్ట్ బాగా వస్తుంది. చూసారా ఎంత ఈజీగా ఈ చికెన్ రెసిపీ చేసుకోవచ్చు. సో మేము ఈ చికెన్ ఫ్రైలోకి చపాతీ చేసుకుంటున్నాం అన్నమాట. ఈ చికెన్ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.